Hello, guys. Welcome to Bull Trends Academy. సో మనకు నిఫ్టీ అనేది ఈ రోజు ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. సో మనకు ఓవరాల్ నెక్స్ట్ వీక్ అంతా మార్కెట్స్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ప్రీవియస్ వీక్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. సో నిఫ్టీ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఈ రోజు వచ్చేసి మనకు, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 2 పాయింట్స్ అనేది మనకు నెగిటివ్. సో ఓవరాల్ మనకు మార్కెట్స్ అనేటివి ఈ రోజు ఒకట రేంజ్ లోనే ట్రేడ్ జరిగింది. సో నెక్స్ట్ వీక్ మొత్తం మనకు మార్కెట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఒక్కసారి బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. టాప్ టు బాటమ్ అనాలిసిస్ చేద్దాం. సో మనకు డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే నిఫ్టీ అనేది మనకు ఆల్మోస్ట్ 2 వీక్స్ నుండి ఒకటే రేంజ్ లో ట్రేడ్ జరుగుతుంది. మనం ఇది కూడా మాట్లాడినాం ప్రీవియస్ వీడియోస్ లో. మనకు ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో మంచి బ్రేక్అవుట్. సో మీకు కాకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే, సో 1 డే 2 3 దగ్గర దగ్గర 2 వీక్స్ అనేది ఒకటే రేంజ్ లో ఉంది. సో ఇక్కడ మీకు ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఏదైతే హై ఉందో ఆల్మోస్ట్ ఇన్సైడ్ బార్ క్యాండిల్స్ అనొచ్చు. సో మనం ఒకసారి లెవెల్ డ్రా చేసుకుంటే అప్ సైడ్ డౌన్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకు పెద్ద మూవ్ రాబోతుంది. అదే విధంగా ఇక్కడ ఏదైతే అప్ సైడ్ ఉందో ఈ మూవ్ బ్రేక్ అయితే మనకు పెద్ద మూవ్ అనేది మనం చూడవచ్చు. ఓకేనా. అదే విధంగా 24,400 అనేది బ్రేక్ అయితే మీకు డౌన్ సైడ్ మూవ్ ఉంటుంది. అల్టిమేట్ గా ఈ 24,800 బ్రేక్ అయింది అనుకోండి, మనం ఈ నెక్స్ట్ వీక్ లోనే 25,000 ఆల్మోస్ట్ రీచ్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. 25,000 అనేది ఈజీగా నిఫ్టీ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇదంతా ఇన్సైడ్ బార్ క్యాండిల్స్ అంటాం. సో ఇంకొక 1 ఆర్ 2 డేస్ అనేది ఒకటే రేంజ్ లో ఉంటది. మనకు ట్రెండీ మార్కెట్ అవుతుంది. ఎలా చెప్పవచ్చు ఈ ట్రెండీ మార్కెట్ అంటే, మనం ఇండియా విక్స్ చూసుకుంటే ఈ రోజు 7% అనేది నియర్లీ మనకు ఇంక్రీజ్ అయింది. సో ఇలాంటి సైడ్ వేస్ అప్పుడు మనకి ఇండియా విక్స్ ఇలా డ్రాస్టిక్ గా పెరుగుతుంది అంటే అప్కమింగ్ డేస్ లో అన్సర్టెనిటీ ఉంది, అంటే మార్కెట్ లో ఏదో ప్యానిక్ క్రియేట్ అవబోతుంది అనేసి మనకి ఇండియా విక్స్ చెప్తుంది. సో ఆ ఇండియా విక్స్ ఏదైతే 7% ఇంక్రీజ్ అయిందో, దీంతో ఈ రోజు కానీ మనకు 24,800 అనేది విత్ ఇన్ 2 డేస్ లో బ్రేక్ అయిందంటే మనం 25,000 అనేది ఈజీగా రీచ్ అయిపోతుంది. అదే విధంగా 25,200 అనేది విత్ ఇన్ ఈ వీక్ లో చూడవచ్చు. అప్ సైడ్ అయితే ఇది, డౌన్ సైడ్ ఇది బ్రేక్ అయితే మనం ఆల్మోస్ట్ మనం 24,000 డౌన్ సైడ్ రీచ్ చూడొచ్చు. ఓకేనా. సో అన్సర్టెనిటీ క్రియేట్ అవుతుంది. పక్క అనేది మనకు పెద్ద మూవ్ అనేది ఉండబోతుంది అప్కమింగ్ డేస్ లో. అదే విధంగా ఇంట్రాడే మనం చూసుకుంటే ప్రీవియస్ గా 2 వీక్స్ నుండి 1 వీక్ నుండి ఇదే రేంజ్ లో ట్రేడ్ జరుగుతుంది. అప్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్ చూడండి, డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఉండే లెవెల్ చూడండి ఇంట్రాడేకి. సో ఇది మీకు ఈ వీక్ మొత్తం నిఫ్టీ అనాలిసిస్. అదే మీకు ఇంట్రాడే పరంగా అయితే మీకు ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అప్ సైడ్ వచ్చేసి ఇది ఇంట్రాడే పర్పస్ కోసం, డౌన్ సైడ్ ఇది మీకు ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది. మీకు ఒక ఛానల్ ప్యాటర్న్ లాగా ఉంది, ఒక ట్రయాంగులర్ ఛానల్ ప్యాటర్న్ లాగా క్రియేట్ అవుతుంది. సో మీకు అప్ సైడ్ వచ్చేసి 24,700 అనేది బ్రేక్ అయింది అనుకోండి, ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే మనకు నెక్స్ట్ 24,800 వరకు నిఫ్టీ అనేది పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ 24,600 అనేది బ్రేక్ అయింది అనుకోండి, మీకు ఆల్మోస్ట్ 24,500 రీచ్ అవుతుంది. సో ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మీకు 24,500 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితే లేదు, ఎయిదర్ 24,700 బ్రేక్ అయితే ఇది రెసిస్టెన్స్. సో అదర్వైజ్ మీకు మార్కెట్ ఈ రేంజ్ లో ఉంది అంటే టుమారో అనేది మీరు మార్కెట్స్ ని అవాయిడ్ చేయండి. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. మనకు ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ వీక్ అంతా, ఎలా ఉంటుంది మొత్తం అంతా. సో ఇది కూడా ఒకసారి టాప్ టు బాటమ్ అనాలిసిస్ చేద్దాం డైలీ టైం ఫ్రేమ్ లో. మీరు ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది మీకు నో ట్రేడింగ్ జోన్. ఇదంతా ఇక్కడ హై ఉంది, ఈ హై బ్రేక్ అయితే మీకు మంచి మూవ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీకు అది అప్ సైడ్, అదే విధంగా డౌన్ సైడ్ ఇది. సో ఆల్మోస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేటివి ఈ 1 వీక్ నుండి మనకు ఒకటే రేంజ్ లో ట్రేడ్ జరుగుతుంది. ఓకేనా. సో 5 మినిట్స్ లెక్క వెళ్తే మనకు ఇంట్రాడే పరంగా అయితే టుమారో మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన లెవెల్ ఇది ఒకటి, అదే విధంగా అప్ సైడ్ ఈ లెవెల్. ఈ 2 లెవెల్స్ మీరు ఇంట్రాడేకి ట్రాక్ చేసుకోవచ్చు. సో మీకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి 53,700 అనే లెవెల్ బ్రేక్ అయితే మీకు 54,000 వరకు రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ఇది బ్రేక్ అయితే.
లేదు 53,400 అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయితే 53,000 వరకు మీకు కరెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటది. ఇంట్రాడే పరంగా. ఇది రెక్టాంగిల్ ప్యాటర్న్ ఫార్మ్ అయితది. అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఎనీ సైడ్ బ్రేక్ అయితే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీకు బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. సో, అదే విధంగా మీకు ఏ సెక్టార్ మనకి ఈరోజు మంచిగా పెర్ఫార్మ్ చేసింది? ఏ సెక్టార్ ఆపోజిట్‌గా ఉంది? ఒకసారి చూద్దాం. సో, మీరు చూసుకుంటే ఈరోజు సెక్టార్ వైస్ అనాలిసిస్ చేస్తే మీకు అన్ని సెక్టార్ ఒక మీడియా సెక్టార్ తప్ప ప్రతి సెక్టార్ అనేది అపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నాయి. సో, మీడియా వచ్చేసి 1.4% అనేది మీకు ఇంక్రీజ్ అయింది. రిమైనింగ్ థింగ్స్ మెటల్ అనేది 0.9% అనేది కరెక్షన్. అదే విధంగా పిఎస్‌యు సెక్టార్ మొత్తం అన్ని మీరు చూసుకోవచ్చు. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఇన్ఫ్రా, ఓకేనా? ఎనర్జీ మొత్తం అన్ని న్యూట్రల్. పెద్దగా మనకు ఏం కరెక్షన్ రాలేదు. నిఫ్టీ అయితే మనకు బ్యాంక్ నిఫ్టీ 2 పాయింట్స్, నిఫ్టీ 100 పాయింట్స్. పెద్ద మూవ్ అని చెప్పుకోకూడదు. ఓకేనా? సో, ఇంకొక వీడియోలో మీకు ఈ మొత్తం ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేస్తాం. ఓకేనా?